దేవర సినిమా పోస్ట్‌పోన్ కానుందా? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలే బాగా వినిపిస్తున్నాయి మరి. దీనిపై ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు స్పందించనే లేదు. మరి నిజంగానే దేవర వాయిదా పడబోతుందా? పడితే కొత్త డేట్ ఎప్పుడు? ఎందుకు పోస్ట్‌పోన్ కానుంది? షూటింగ్ డిలే వల్ల లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? చూసేద్దాం. పాపం ఏం చేస్తాం, జూనియర్ ఎన్టీఆర్ ఎంత వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా కాలం మాత్రం కనకరించడం లేదు. 6 ఏళ్లలో కేవలం ఒక్క సినిమా మాత్రమే విడుదల చేశారు తారక్. 2018లో అరవింద సమేత వస్తే 2022లో RRR వచ్చింది. ఇన్నేళ్ల కెరీర్ లో తారక్ ఇంత స్లోగా సినిమాలు చేసిన పీరియడ్ మాత్రం ఇదే. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న వచ్చేస్తుందని అంతా అనుకుంటున్న వేళ ఇది రావట్లేదనే బాంబు లాంటి వార్త బయటకొచ్చింది. అఫీషియల్ గా చెప్పలేదనే మాటే కానీ దేవర ఏప్రిల్లో రావటం అసాధ్యమే. దీనికి 3 కారణాలున్నాయి. అందులో మొదటిది, అనిరుద్ 3 పాటలకు మ్యూజిక్ ఇవ్వలేదు. దాంతో షూటింగ్ కాలేదు. RR కోసం 3.5 నెలల టైం అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనిరుద్ చాలా టైం తీసుకుంటారు. అదే దేవరకు శాపంగా మారుతుంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ గాయం కూడా టీంని ఇబ్బంది పెడుతుంది. ఈయనతో మేజర్ సీక్వెన్స్లు అయిపోయినా ప్యాచ్ వర్క్స్ మాత్రం మిగిలిపోయాయి. సైఫ్ వస్తే కానీ వాటిని పూర్తి చేయలేరు కొరటాల శివ. ఇది కూడా దేవర వాయిదాకు కారణమే. దేవర వాయిదా పడటానికి అన్నింటికంటే ప్రధానమైన కారణం ఏపీ ఎన్నికలని తెలుస్తోంది. ఏప్రిల్ 2వ వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాంటి టైంలో తారక్ సినిమా రావటం సరైంది కాదని భావిస్తున్నారు మేకర్స్. అందుకే ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మొత్తానికి దేవర వాయిదా పడితే తారక్ ఫ్యాన్స్ కి మళ్లీ డిసప్పాయింట్మెంట్ తప్పదు.